హాయ్, వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో దిగాం. రేపు వైజాగ్లో మన సింహాద్రి ఇంకా చూసుకొని బయలుదేరుతాం. బాయ్, గుడ్ నైట్. వైజాగ్ రైల్ విహార్లో సూట్ నెంబర్ 6 ఇచ్చారు. రైల్వే ఆఫీసర్స్ క్లబ్ సూట్స్లో వైజాగ్లో రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో దిగాం. ఇది పై గార్డెనింగ్ ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు దిగేటప్పుడు 11:30 అయింది. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాము. ఇదే విశాఖపట్నం స్టేషన్ పరిసరాల్లోనే మనకు మా యొక్క ఆఫీసర్ రెస్ట్ హౌస్ ఉంది. జస్ట్ ఆపోజిట్ స్టేషన్ బిల్డింగ్. ఈ స్టేషన్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న ఈ ఓఆర్ఎస్లో దిగేసి ఇక్కడ రాత్రి బస చేసాం. రాత్రి బస్సు చేసి అదో స్టేషన్ చూసారా, స్టేషన్ కనిపిస్తూ ఉందా, విశాఖపట్నం స్టేషన్. అంతా పెయింటింగ్ చేశారు ఇక్కడ. ఇప్పుడంతా నిన్న ఊరిలో కూడా చూసాం. చాలా మటుకు రోడ్లన్నీ పెయింటింగ్ ఇట్లా గోడల మీద మంచిగా పెయింటింగ్ చేశారు. చూడ చక్కని పెయింటింగ్. విశాఖపట్నం అంటే డాక్యార్డు, తర్వాత ఇదిగో మా ట్రైన్స్, ఇట్లా ఏది ఇక్కడ విశిష్టతగా ఉందో అవి పెయింట్ చేస్తున్నారు. ఇది అక్కడ బీచ్, నెక్స్ట్ బీచ్ కూడా వస్తుంది కొండమీద. సో ఇది స్టేషన్ అన్నమాట. నేను పొద్దున్నే లేచి ఆఫీస్కి వచ్చింది. కాఫీ తాగేసి రెడీ అయ్యి నెక్స్ట్ సింహాద్రి అప్పన్నం చూడాలి, సింహాసనం వెళ్ళాలి. తర్వాత బీచ్లో కొత్తకోట అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా వెళ్తాము. ఇదేనండి విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు. హెడ్ క్వార్టర్స్ భువనేశ్వరం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వచ్చేసాం వైజాగ్కి. ఇప్పుడు రెడీ అయిపోయి సింహాచలంకి రెడీ అయిపోయాం. సింహాచలం బయలుదేరడానికి వచ్చేసాం. బస్ స్టాప్కి వచ్చాం. సింహాచలం కొండపై సింహాచలం వచ్చాం. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తున్నాము. ఘాట్ రోడ్ అనమాట. బస్ ఇస్ ద సేఫ్టీయెస్ట్ జర్నీ అండి. బస్ ఎక్కాము. పైన ఆటోలు రావు, మన ఓన్ కార్లు అయితే వస్తాయి. మన ఓన్ కార్ అక్కడ నుంచి కూడా నిలబడి రాదు కాబట్టి బస్సులో సేఫ్ జర్నీలో కూర్చున్నాం. పైకి వచ్చి సింహాద్రి అప్పన్న ఉంటారు. సింహాచలం జయ నరసింహ. ఇలా వచ్చేసాం కొండపైకి. పైకి వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ కూడా రష్ అండి. మేము వస్తూనే ఉంటే రష్ అంతా బాగా చాలామంది వచ్చేస్తున్నారు. నన్ను చూడడానికి దేవుడు చూడడానికి అర్థం కాదు కానీ చాలా రష్ వచ్చేస్తున్నారు. ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాం. పదండి, ఇంకా పైకి ఎక్కాలనుకుంటా. ఇక పైకి ఎక్కాలనుకుంటాను. ఇంకా ఇక్కడ దాకా బస్ స్టాప్ వచ్చాము. బస్సులో దిగాము. ఇక్కడ
ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్తాం. హాయ్ శ్రీదేవి. దర్శనానికి వస్తున్నాము. హాయ్. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాను. సింహాచలం దేవుడు చూసుకొని దర్శనం తీసుకొని వద్దాం కదండి. చాలా క్యూ ఉందండి, చాలా రష్. దేవుడి దేవాలయం ఎక్కడ పోయినా మనకు రష్ ఉంటుంది, మంచిదే. అందరూ రావాలి, అందరూ చూడాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ బండ్లు 2 వీలర్లు ఇన్ని ఉన్నాయి, అటుపక్క 4 వీలర్లు ఒక 2-3 వేలు ఉండొచ్చు. వచ్చేసాం సింహాచలం పైకి వచ్చాం, కొండ మీదకి. అదే గోపురం కనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్దాం. క్యూ కాంప్లెక్స్, 100 రూపాయల టికెట్లు. జయ నరసింహ, జయ జయ నరసింహ. మాట్లాడాలి కదండి. ఇది వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అనమాట. ఇక్కడ సింహాచలం అనే దేవుడు, ఈ దేవుడు సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం సింహాచలం. ఇక్కడ ఈ సింహాచలంలో సింహాద్రి అప్పన్న, ఇతని సింహాద్రి అప్పన్న అని కూడా అంటారు. ఈ వరాహలక్ష్మి స్వామి దేవాలయం ఒకసారి దర్శనం అయిపోయింది. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. అదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అందరూ వెళ్తున్నారు. ఒక క్యూ, ఫ్రీ క్యూ, ఒకటేమో 100 రూపాయల క్యూ. ఆ క్యూలో అవి వెళ్తున్నారు. ఇక్కడ సెల్ ఫోన్ డిపాజిట్ ఎంత ఉంది. సో ఇక్కడ నుంచి మనం పోతే ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చాం. ఒక 10 మినిట్స్ అయింది దర్శనం చేసుకొచ్చాం. ఇక్కడికి వచ్చేసి ఇక ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ తీసుకున్నాం. ఈ గుళ్ళలో సెల్ ఫోన్ మాట్లాడాలి కదండి. ఇది వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అనమాట. ఇక్కడ సింహాచలం అనే దేవుడు, ఈ దేవుడు సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం సింహాచలం. ఇక్కడ ఈ సింహాచలంలో సింహాద్రి అప్పన్న, ఇతని సింహాద్రి అప్పన్న అని కూడా అంటారు. ఈ వరాహలక్ష్మి స్వామి దేవాలయం ఇది. సో ఇక్కడ అంతా క్యూ, ఈరోజు కూడా బాగా క్యూ అవి ఉన్నాయి. బాగా ఇక్కడంతా మనకి జనాలు బాగున్నారు. ఇక్కడంతా చెట్లు, మెయిన్గా కొండ మీద ఉన్న గుడి కాబట్టి వాతావరణం అంతా హాయిగా, ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంది. ఎండాకాలం అయినా ఎండ మనకు పెద్దగా ఏం కావాలి, కానీ రష్ అయితే ఉంది. మేము 100 రూపీస్ స్పెషల్ టికెట్ తీసుకుంటే మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని వచ్చాం. మళ్ళీ ఇంకోసారి వెళ్తాం. ఒకసారి చూస్తే దివ్య స్వరూపుణ్ణి ఒకసారి చూస్తే సంతోషం కాదు. ఏమా అయిపోయింది దర్శనం? ఓ ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకున్నాం. మేము ఏ గుడికి వెళ్ళినా ఒక మెమరబుల్గా ఉండాలని ఒక మెమరీ కోసం ఒక ఫోటో తీసుకుంటాం. ఆ గుడి 2 గోపురాలు అనమాట, దేవుడి గోపురాలు. ఇది దేవుడి గోపురం వెనుక ముందు పెట్టేసి ఫోటో తీశారనమాట. బాగా వచ్చింది. ఇక్కడ చాలామందికి ఈరోజు పెళ్లి చేసుకున్నారండి. ఇక్కడ మొదలంతా చూడండి, వీళ్ళు అందరూ ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అనమాట. ఇక్కడ పిల్లలకి అన్నప్రాసన అయిపోయిందా? అక్షరాభ్యాసం చేసావా? అక్షరాభ్యాస, అన్నప్రాసన. గుడ్. నవ్వు స్మైల్. పిల్లలు హాయ్. ఇది మన గుడి గోపురం పైన అంతా హాయిగా. ఇది పార్కింగ్ ఏరియా. యాక్చువల్గా ఇక్కడ మనకు PRO ఆఫీస్ ఉంది. చెట్లు, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఫుల్ పార్కింగ్ పెట్టేస్తున్నారు. ఇంకా అందరం హాయిగా చెట్లు బాగా ఉండడంలో హాయిగా ఉంది కదా. కానీ ఎండ అయితే అదిరిపోతూ ఉంది, అదే విషయం. ఎండలోనే ఈ చెట్ల కింద హాయిగా ఉంటుందని చెప్పడం. బండ్లు వస్తున్నాయి. గుడి గోపురం ముందు వెళ్దామని నా ప్రయత్నం అన్నమాట.
జై వరాహ నరసింహస్వామికి జై. హాయ్, రిచికొండ బయలుదేరాం. రిచికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెళ్తున్నాం. అక్కడ దర్శనం చేసుకొని కొంచెం బీచ్లో స్పెండ్ చేసి రిటర్న్ బ్యాక్ టు కోరజ్ అండ్ ప్రొసీడ్ టు హైదరాబాద్. టోటల్ సిటీలో ఎక్కడంటే అక్కడ మంచి బొమ్మలు వేసేసి మిగతా వాళ్ళు ఎవరు పోస్టర్లు పెట్టకుండా పెట్టారు. ఇది జూ ఉందన్నమాట. ఇంట్లో వెనక చాలా ఉన్నాయా జంతువులు లోపల? ఉన్నాయి సార్. వైజాగ్ జూ పెడితే బాగుంటుందని. ఇది సాగర్ నగర్ బీచా? సాగర్ నగర్ బీచ్ డెవలప్ చేస్తున్నారు. ఈ మధ్య మొక్కలు కట్టేసారు. ఈ చెట్లు వచ్చాయంటే 2 రోజుల్లో బీచ్లో తెచ్చిపోతున్నారు సార్. చెట్లు తెచ్చి పాతున్నారు అంటే దానికి ఒక దీనికోసం, అందం కోసం. ఆర్కే బీచ్ అంతా ఇలాగ ఉంటాయి సార్. ఓకే ఓకే. ఏంటి మొహానికి బట్ట కట్టారా స్టాచ్యూలకి? ఎలక్షన్ కోడ్ కదా సార్. ఎలక్షన్ కూడా వచ్చేసిందా? మే 13 సార్ ఎలక్షన్ 13 కోడ్ వచ్చేసిందా ఇప్పుడు? వచ్చింది. అన్ని మొక్కలు కట్టేసారు. ఓహో, అన్ని మొక్కలు కట్టేయాలా? అబ్బా, ఇది నాకు తెలియదు. ఎలక్షన్ కోడ్ వస్తే అన్ని మొక్కలు కట్టేయాలన్నమాట. అంటే పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొద్దానా? సో మొత్తానికి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ చూడబోతున్నారు అన్నమాట. బాగున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం, విశాఖపట్నం. ఎంత ఇప్పుడు? 30 రూపీస్ సార్. 30 రూపాయలు. ఇస్తారు. ఎండాడ అంటే ఏంటి? ఈ ప్లేసా? ఊరు పేరు సార్. ఈ ఊరు పేరా? ఈ ఊరు పేరు ఎండాడనా? ఎందాడ. ఓకే, ఎందాడ బాగుంది. ఎందాడ అని మలయాళంలో ఎందాడ అంటే ఏంట్రా అని అర్థం. మలయాళంలో ఏండా అంటే తమిళ్లో ఏంట్రా అని అర్థం. ఇది ఎందాడ అనమాట. ఇది అది కాకుండా 2 కలిపి వేరే కొత్త భాష అనమాట. ఈ రిటర్న్లో పైకి వస్తారా బండ్లు? మన పైనుంచి కొడితే పైకి వస్తారు కదా. రిషికొండ ఇప్పుడు బస్సు ఉంటుంది. ఇప్పుడు బీచ్కి వెళ్ళిపోండి. బీచ్ మీరు చూసిన తర్వాత మీరు ఎట్లేదు. ఓకే, పైన ఏం బస్సు ఉంటుంది? దేవస్థానం బస్సు ఉందా కిందికి? ఓకే, దేవస్థానం బస్సు బట్టి కిందికి వచ్చేస్తే బీచ్ చూసుకోవచ్చు. బీచ్ చూసుకుని ఆ తర్వాత ఒకటేసారి బుక్ చేసుకోవచ్చు. అది బెస్ట్. ఇదంతా 1 కిలోమీటర్ ఉంటుందా పైకి? జగన్ ఆక్రమించిన కొండ సార్. ఏదిదా? ఎదురుగుండేదా? ఎదుర్కొండేది. ఓకే, ఇల్లు కట్టుకున్నాడు కదా. అదే గొడవ అదే ఆ ఇల్లే. ఓకే, జగన్ కట్టిన ఇల్లు అనమాట. అది కట్టాడా పైన? అదే కడుతున్నాడు కదా కింద. హాయ్, రుచికొండ బీచ్ వచ్చాం ఇప్పుడు. అదో అక్కడ రుచికొండ మెయిన్ కొండ అనుకోకుండా. అక్కడే ఇప్పుడున్న సీఎం కట్టే కొత్త రుచికొండ బిల్డింగ్. చుట్టూరు బిల్డింగ్స్ ఉన్నాయి.
ఈ బీచ్ రైట్ సైడ్లో రుషికొండ బీచ్కి వచ్చాము. వెంకటేశ్వర గుడి కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. గుడిలో నుంచి ఒక శ్రీదేవి సెల్ఫీ తీసేస్తూ ఉంది. గుడి ప్రాంగణంలో ఉన్నాం. ఎంత లక్కీ ఇప్పుడు మనకి అదృష్టం కదా. హాయిగా చూస్తున్నాం రుషికొండ బీచ్. అక్కడ వెనక సముద్రము, అది జగన్ కట్టే కొత్త బిల్డింగ్, ఈ దేవుడు గుడి, ఇది బీచ్. శ్రీదేవి సెల్ఫీ తీసేస్తూ ఉంది. రుషికొండ హాయ్, గుడి పైకి వచ్చాము. వెంకటేశ్వర గుడికి పైన కొండలు చూడండి హాయిగా. కొండలు వెనక కూడా టోటల్గా కట్టారు బాగా. ఈ గుడి గోపురం ఇది. అక్కడ చూడండి హాయిగా సబ్మెరీన్ కూడా ఉంది. అక్కడ స్టీమర్ కూడా ఉంది దీంట్లో. వెంకటేశ్వర స్వామి గోపురం, దీంట్లోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ అమ్మవారు. ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా కూడా టోటల్గా వెంకటేశ్వర స్వామి గుడి ఈ రుషికొండ బీచ్లో చాలా ఫేమస్. ఇది దాన్ని ఎత్తుకుంటే మేము ఎట్లాగైనా రోజు చూడాలనుకుని ప్లాన్ చేసుకుని వచ్చాం. చూసాం, బాగుంది. మీరు కూడా చూడండి హాయిగా. ఇంకా చాలా డెవలప్ అయిపోయిందండి వైజాగ్. ముందుకి ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. మంచి రూట్స్ అవి ఉన్నాయి చాలా బాగా. ఎక్కడ పోయినా హాయిగా మనం తిరిగి రావచ్చు హాయిగా. అది ఇక్కడి నుంచి కూడా ఒక వ్యూ చూడండి. ఆ బీచ్ వ్యూ, ఆ రుషికొండ వ్యూ, ఆ కొత్త బిల్డింగు. అక్కడి నుంచి చాలా బాగుంది వ్యూ. గుడి మీద నుంచి కింద బీచ్, ఆ రోడ్ మీద బళ్ళు పోతున్నాయి. అలాగే రుషికొండ కొత్త బిల్డింగు, ఈ బిల్డింగ్లన్నీ చాలా బాగున్నాయి. అసలు గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంది. వండర్ఫుల్గా ఉంది అసలు. చూడండి, వీడియో తీస్తాం. శ్రీదేవి నన్ను కూడా పెట్టేసి, శ్రీదేవి నన్ను చూడు, ఆయనకున్న బీచ్ చూడు, దేవుడి గుడి చూడు, దేవుడి ప్రాంగణం హాయిగా ఎంత బాగుంది అసలు. బీచ్ వెనక చాలా బ్యూటిఫుల్గా తెల్లగా బీచ్ ఒడ్డుకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆర్కే బీచ్కి వెళ్దాం. రుషికొండ బీచ్. అది వెంకటేశ్వర గుడి అండి. శ్రీదేవి సెల్ఫీలు తీస్తూనే ఉంటుంది. ఇది మెయిన్ గుడి. గుడి లోపల దేవి ఫోటో, అందుకని గుడి బయట తీసాం. వెంకటేశ్వర స్వామి, అమ్మవారిని ఇద్దరు ఉన్నారు ఇక్కడ. శ్రీదేవి సెల్ఫీలు తీస్తూనే ఉంటుంది హాయిగా. చూడండి, ఇంకా బయలుదేరుతామా? బయలుదేరాలనిపించలేదు, కానీ ట్రైన్ ఉంది. ఇంకా బీచ్కి పోవాలి, ఎవరిని చూడాలి, తర్వాత ఇంటికి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలి. కాబట్టి బయలుదేరుతాం. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కిట్టా గణేష్. మొక్కలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేశారు మొక్కలు కూడా సూపర్గా. మనకు మొక్కలు చూస్తే అదొక ఆనందం అండి. ఫ్లవర్స్ కంటే ఫ్లవర్ ట్రీస్ ఇవన్నీ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది హాయిగా.
ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి శంకు చక్రం కూడా ఉన్నాయి. ఇక్కడ కనబడుతుంది కదా శంకు చక్రం అంటే అమ్మవారు ఇద్దరు శంకు చక్రంగా ఉంటారు. సో శంకు చక్రం అనేది ఇద్దరు అమ్మవార్లు అనమాట. వెంకటేశ్వర స్వామి డిపెక్టింగ్ వాళ్ళని చూపిస్తే ఇట్లా ఇక్కడ పెట్టారనమాట. మా శ్రీదేవి సెల్ఫీలో ఉంది వస్తుంది. ఇక్కడ మనకు మెట్ల ద్వారా కిందికి వెళ్ళే దారి ఇది. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని వేడుకొని ఈ మెట్ల మీదకి వెళ్ళి దిగుదాము. ఒకసారి మెట్లను చూపిస్తాను. ఎక్కడం కష్టం అనుకుంటే దిగడం ఈజీ అనుకుంటా. అంతేనండి, దిగడం ఈజీ అమ్మా, ఎక్కడం కష్టం కదా. అదే అలా దిగడం ఈజీ అంట ఈ అమ్మాయి కూడా చెప్పింది. మనం జై వెంకటేశ్వర స్వామికి జై. నేను దిగేశారంటే పరిగెత్తుకుంటూ వస్తుంది శ్రీదేవి. మెట్లు దిగుతున్నాము, అదో మెట్లు. ఆమె దిగే మెట్లే నేను కూడా దిగుతున్నాను. కాకపోతే ఇద్దరు మెట్లు దిగేది కనిపడదు కదా. ఒకళ్ళు దిగే మెట్లు చూడండి. మెట్లు దిగడం కూడా ఒక హాయిగానే ఉంటుంది. కానీ యాక్చువల్గా మనుషులు దిగుతుంటేనే స్ట్రెయిన్ పడుతుంది కాళ్ళ మీద. అది చాలామందికి తెలియదు. ఎక్కేటప్పుడు ఈజీ, కాళ్ళకి స్ట్రెయిన్ అవ్వదు. దిగేటప్పుడే మనం టోటల్ బ్యాలెన్స్ విల్ బి ఆన్ అవర్ లెగ్స్. కాబట్టి అదే కష్టం. ఏదైనా దిగాలి కదా, తప్పదు. యాక్చువల్గా బస్సు ఉందంటే ఇక్కడ వీళ్ళ దేవస్థానం బస్సు ఉంది, ఫ్రీ బస్సు. కానీ ఈరోజు సండే, పైగా డ్రైవర్కి వాళ్ళ ఇంట్లో ఎవరో పెళ్ళి ఉందంట, కాబట్టి బస్సు లేదు. దిగి వెళ్ళండి అన్నారు, దిగుతున్నాం. ఇదేనండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. అది మన ఎంట్రన్స్ ఆర్చ్ వెంకటేశ్వర స్వామిది. ఇదంతా ఋషికొండ మన వెంకటేశ్వర స్వామిది. మీకు అక్కడ చూస్తే ఎదురుగా మన ఇప్పుడున్న సీఎం కట్టిన కొత్త బిల్డింగ్ ఆ ఋషికొండలో ఇక్కడి నుంచి పోతుంది దారి. అక్కడ చివరిలో బిల్డింగ్ అన్నీ ఉన్నాయి మీకు. సో ఇదంతా ఋషికొండ. ఈ స్టెప్స్ కూడా బాగా కట్టారు పైకి ఎక్కడానికి. సో ఈరోజు బస్సు లేదు కాబట్టి ఫ్రీ బస్సు లేదు, స్టెప్స్ మీద ఎక్కించారు. కార్ అయితే ఇలా వెళ్ళొచ్చు. ఈ దారిలో ఇలా వెళ్తూ యూటర్న్ చేసుకుంటే అలా పిన్ డ్రైవ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. హాయ్, వచ్చేసాము రుచికొండ బీచ్. బీచ్ కంటే ముందు ఇక్కడ వేడి ఒక్కబొట్ట కార్న్ఫ్లవర్, బేబీ కార్న్, బాయిల్డ్ కార్న్ తీసుకున్నాం. ముందు బీచ్ రావాలంటే ఏదైనా తినాలి కదా. అప్పుడు ఇందాకే ఒక ఐస్ క్రీమ్ తినేసాం, మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ బేబీ కార్న్ తీసుకొని ఈ మట్టిలో నడుచుకుంటూ ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోతాం. ఇది బీచ్ టోటల్గా. ఇది రిషికొండ బీచ్ అనమాట. ఇది రిషికొండ గుడికి వచ్చాం కదా, అక్కడి నుంచి బీచ్కి వచ్చాం. అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సంపూర్ కదా, మంచిగా హాయిగా లోపలికి వెళ్ళి హాయిగా హాయిగా హాయ్, మేము బీచ్ దగ్గరికి వచ్చేసాం. కనిపిస్తుందా ఋషికొండ? అక్కడ ఇక్కడ బీచ్. సో ఇది ఋషికొండ బీచ్. వచ్చేసాం ఋషికొండ బీచ్కి. కొంచెంసేపు నీళ్ళలో ఆడుకున్నాం. కొంచెంసేపు నీళ్ళలో ఆడుకొని ఆ తర్వాత వెళ్ళిపోదాం. అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాం, హ్యాండ్బాల్. నీళ్ళ నుంచి విసురుతున్నాం. ఆల్రెడీ ఈ బ్యాగ్ నాకు ఇచ్చేసిందండి, వేసుకొని రానాయన. వీళ్ళు ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, మన మొగాళ్ళు ఈ బ్యాగ్ వేసుకొని తిరగాలి. ఇంకా ఆవిడేమో వెళ్ళిపోతాం చూసుకుంటూ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పోయి నీళ్ళు తాగుతా. ఉప్పు నీళ్ళు, సముద్ర నీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అమ్మో ఇది వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఆయనకి వచ్చేసి బీచ్ ఎదురుగా ఇలా పోతుంటే వాటర్ నన్ను కూడా తగ్గేసి మళ్ళీ లేవలేకపోతున్నారు. కొత్త బ్యాగ్ పడ్డారు. ఎక్కడికొస్తే చూడబడుతుంది. కొంచెం రివర్స్ పోతే పోయేటప్పుడు ఈ అలలు మనం తీసుకుంటూ వెళ్ళిపోతాం. లేపారండి కింద పడ్డారు. ఇదే ఎక్కడ లోపల పోకు. ఇది బీచ్ ఆనందం ఏంటంటే బీచ్లో అలలు వచ్చి మనం తాకాలి. అలలు వచ్చి మనం తాకితేనే మన
అందరికీ సంతోషాలు. ఋషికొండ ఇంకా సూర్యుడు అలాగే ఉన్నాడు. ఇంకా పోలేదు. సూర్యుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఋషికొండ బీచ్కి. బీచ్లో హాయిగా శ్రీదేవి ఇన్నాళ్ళు అయిపోయింది. అందరితో ఆడుకుంటూ హాయిగా ముందు ఒకళ్ళొకరు చేతులు పట్టుకున్నారు. ఎందుకంటే అలలు వచ్చి వెళ్ళేటప్పుడు కింద పడిపోతే వాళ్ళకి భయం వాళ్ళగా వస్తుంది అన్నమాట. అలాగే కొంచెం కుళాయిలో నీళ్ళు వచ్చిన సంతోషపడడం కానీ ఈ సముద్రం అల్లవల్లు మన కాళ్ళకు తాకితే అదో సంతోషం అండి. చాలా సంతోషకరమైన విషయం ఇది. మళ్ళీ కొంచెం ముందుకెళ్దాం మనం కూడా. సెల్ఫీ అవునా? జాగ్రత్త పట్టుకున్నావా? ఒకరికొకరు పట్టుకోండి చైన్ లెక్క. పట్టుకో అలలు కొట్టేస్తాం. మట్టి అలలు ఇది వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. లాగేస్తే చూడండి. గ్యాంగ్లో ఉంది శ్రీదేవి. జాగ్రత్త చైన్లు జాగ్రత్త. అది కొట్టేసుకొని వెళ్ళిపోతుంది. చైన్లు కొట్టేసుకొని వెళ్ళిపోతుంది అది హాయిగా. వస్తుంది 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 వస్తుంది. అరే వా, నా ప్యాంటు కూడా కనిపిస్తుందండి ఒక విధంగా. Yes, yes, come. Enjoy. పైన ఇందాక చూసిన వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా బాగున్నాయండి. అందరూ చూడాల్సిందే. గుడి చాలా బాగా కట్టారు నిజంగా. అసలు గుడిలో దేవుడు కూడా చాలా అందంగా ఉన్నాడు, రూపంగా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళాం కాబట్టి పైన దింపేస్తాడు. రిటర్న్లో అక్కడ బస్సు లేదు, నడుచుకుంటూ మెట్ల మీద దిగొచ్చాం. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, బాగుందన్నమాట. మీరు వైజాగ్ వస్తే చూడాల్సిన విషయాలు ఒకటి సింహాచలం గుడి, రెండవది ఈ ఋషికొండ దేవుడు వెంకటేశ్వర స్వామి, తర్వాత ఈ ఋషికొండ బీచ్. ఈ బీచ్ ఇంకో కొత్త బీచ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ బీచ్లో సాయంత్రం పూట ఇలా ఎండ సూర్యుడు అలా అస్తమిస్తున్న ముందు మనం ఇలా బీచ్లో ఉండడం అనేది ఒక ఆనందం, సంతోషంగా. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. ఎంజాయ్ చేస్తారు. ఎంతసేపు ఆడుకున్న కనీ తీరదు అంటారు చూసారా? అలా ఎంతసేపు ఆడుకున్నా కనీ తీరదు. ఆడుకొని ఇంకో 10 నిమిషాలు. ఋషికొండ బీచ్కి వచ్చాం. ఋషికొండ బీచ్ నుంచి లైవ్గా మీకు వీడియోలు తీసేసి మీకు షార్ట్లీ మేము ముందుకు వస్తాము. సో బీచ్ అంతా
విషయాలు ఇది ఏదో పుస్తకం పాప అక్కడ ఇదే చెప్పింది అదంతా కంటే తక్కువ నువ్వు అక్కడ ఉంచకపోతే అది ఇది అంటే సరేలే హాఫ్ అన్ అవర్ ఉండాలి ఇది హాఫ్ అన్ అవర్ అయిపోయింది అంతే బాయ్ ఇక్కడి నుంచి ఇక్కడ స్ట్రైట్ మళ్ళీ రెస్ట్ హౌస్కి వెళ్ళి రైట్ బండి పెట్టేసి గేమ్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం क्या कर रहे ఏం చేస్తున్నారు షీలా ఈయన పేరేంటి హెల్పా అంటే ఇప్పుడు ఆయన బయట తీయాలా ఎలా పోయాడు లోపలికి ఏమన్నా నవ్వుతున్నావు ఏంటి కింద ఏం జర్రులు పాలు పాకట్లేదా జర్రులు అవన్నీ పాకేసి నేనేం ఇబ్బంది పరచట్లేదా అట్లేస్తున్నావా మనోళ్ళ ఉన్నావా నువ్వు అలా ఉంటే బయటకు వచ్చినప్పుడు ఎర్రగా వస్తాడు బ్లడ్ అంతా బయటకు వచ్చి మొత్తం లోపల ఉన్నాయని నేను తినేసి ఇది ఒక వింత ఎక్స్పీరియన్స్ బాగుంది పిల్లలది సూపర్ కీప్ ఇట్ అప్ అయిందా శ్రీదేవి బీచ్ 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 ప్రయాణం అయిపోయిందా బీచ్లో చాలా సంతోషంగా ఉన్నట్టున్నా హ్యాపీ సార్ చూస్తూనే ఉండండి కిట్టా గణేష్ స్పాన్సర్ చేయండి కిట్టా గణేష్